2020 స్పెయిన్ లో జరిగినటువంటి ఒకానొక రేస్ లో మార్క్ బైక్ టర్నింగ్ దగ్గర రేర్ వీల్ స్లిప్ అవ్వడంతో బైక్ తో సహా మార్క్ కూడా జారుతూ వెళ్లిపోయాడు. రేస్ ట్రాక్ నుండి మార్క్ తో సహా బైక్ బయటకు వస్తూ ఉండగా ఈ బైక్ యొక్క వీల్ 100 km/h అంత వేగంతో తిరుగుతూ మార్క్ భుజాన బలంగా తాకింది. అంతే ఫ్రెండ్స్, అక్కడికక్కడే మార్క్ స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్లో మార్క్ యొక్క షోల్డర్ బోన్ అనేది బ్రేక్ అవ్వడంతో స్టిచెస్ కూడా పడ్డాయి. కానీ కరెక్ట్ గా మార్క్ లైఫ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని అనుకునే లోపే ఎగ్జాక్ట్ గా 4వ రోజే మార్క్ మళ్ళీ రేస్ లో అందరికీ కనపడ్డాడు. ఈ రేస్ లో మార్క్ ను చూసి అందరూ షాక్ అయ్యే లోపే మార్క్ ఈ రేస్ మధ్యలోనే ఆగిపోయాడు. ఎందుకంటే తన షోల్డర్ దగ్గర టైటానియం రాడ్ వేసి స్టిచెస్ వేసింది బాగా కదిలిపోవడంతో దీంతో మార్క్ కి మరో 4 సర్జరీలు చేశారు. ఇక 1 year వరకు పూర్తిగా రికవరీ అయ్యాక మార్క్ 2021లో మళ్ళీ రేస్ లోకి వచ్చారు. కానీ ఈ రేస్ లో కూడా ప్రపంచం మొత్తం కూడా దీంతో మార్క్ యొక్క కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ మార్క్ రేస్ లో పాల్గొనడమే కాకుండా రేస్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా.